సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎంత ముద్దుగా అడిగిందో కదా. ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. తను ఎక్కడున్నా ఎలా ఉన్నా వెతికి పట్టుకొని ఆ అబ్బాయికి నాకు సంబంధం లేదు, ఆ అబ్బాయి లైఫ్ లోకి అసలు నేను రానని చెప్పి నాకు ఒక వీడియో బయట తీసుకొని రా. ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ వెతుకుతాంరా? ఆ వీడియో ఎలా సంపాదిస్తాం? నాకేం అర్థం కావట్లేదురా, పిచ్చెక్కుతుంది. ఎక్కాల్సింది నీకు కదరా, నాకు. అయినా అసలు ఫ్రెండ్ పెళ్ళి అంటే ఎలా ఉండాలి? ఒక పక్క పెళ్ళాడావిడ జరుగుతుంటే ఇంకో పక్క పెళ్ళికి వచ్చిన అమ్మాయిని నేను గోకుతుండాలి. సాఫీగా జరగాల్సిన దాన్ని కాంప్లికేట్ చేసి పడేసి మొత్తం అటాచ్ చేసావు. నేనేం చేశారా? నీకు జరిగిన 5 నిమిషాల పెళ్ళిని 5 రోజులు పెళ్ళిలా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యేలా చేసి టీఎస్వి మోడ్ ఆన్ అయ్యేలా చేసావు. ఇప్పుడు చూడు ఎలాంటి కండిషన్లు పెట్టిందో. రే, తను అడిగింది వీడియో బయటే కాబట్టి ఏఏలో జనరేట్ చేసి ఇచ్చేస్తే. రేయ్, నేను మోసమే చేయాలనుకుంటే వేరే అమ్మాయిని పెట్టి వీడియో పెట్టి చేసేవాడిని కదా. కానీ ఈసారి ఎలాంటి అబద్ధాలు ఆడాలని లేదురా, ఏ మోసాలు చేయాలని లేదు. నువ్వు ఎలా అంటే ఇంకేం చేయలేం, తేజుని డైవర్ట్ చేయడం తప్ప. ముందెల్లా ఆ అమ్మాయిని ఆ వీడియో బయట గురించి మర్చిపోయేలాగా డైవర్ట్ చేయి. ఇచ్చిన టాస్క్ మర్చిపోయావా? పొద్దున ఇటువైపు వచ్చావు. అలా అంటావేంటి తేజు? ఇప్పటికిప్పుడంటే ఎక్కడ దొరుకుద్ది అమ్మాయి అయినా సరే. అదే మాట్లాడుతాను ఏంటి అసలు. ఓకే, ఇప్పుడేంటి? పెళ్లి చూపులో నువ్వు అడిగినప్పుడు నీకు నిజాలు చెప్పలేదు అంతే కదా. దా కూర్చో. ఓకే కూర్చో. సరే, పెళ్లి చూపుల్లోనే నీకు అన్ని నిజాలే చెప్పుంటే ఏం చేసేదానివి? ఆలోచించి ఆ తర్వాత అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసేదాన్ని. ఆలోచించి అర్థం చేసుకొని యాక్సెప్ట్ నువ్వే. నీకంత సీన్ లేదు. ఇప్పుడంటే నా ప్రేమలో ఉన్నావు, మనకు మంచి మెమరీస్ ఉన్నాయి, ఇవేవి మిస్ అవ్వాలని లేక ఇలా అంటున్నావు. అదే ప్రేమ అనేది ఏం లేదు, మన ఇద్దరికి జస్ట్ పరిచయం ఉందంటే పెళ్లి చూపులో ఇలాగే రియాక్ట్ అయ్యేదానివా? సరే, ఓ పని చేద్దాం, మన పెళ్లి చూపుల సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. ఏమంటావు? అడుగు, ఆ రోజు ఏమేమి అడిగావో మళ్ళీ అడుగు. నీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, నాకు నైట్ టైం సరిగా నిద్ర పట్టదు. ఓకే, ఐల్ ఫిక్స్ ఇట్. ఫిక్స్ ఇటా? ఇప్పుడు కాదమ్మా, ఆ రోజు ఏమనే దానివో సరిగ్గా చెప్పు. నిద్ర పట్టకపోవడం అనేది నార్మల్ థింగ్ కాదు హర్ష. దెన్ దిస్ వోంట్ వర్క్ హర్ష. నువ్వు పడుకున్నప్పుడు నేను మేల్కొని, నేను మేల్కున్నప్పుడు నువ్వు పడుకుంటే ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటూ డిఫరెంట్ టైం జోన్స్లో ఉన్నట్టు ఉంటుంది. సో మన పెళ్ళి క్యాన్సిల్. ఇదేగా నువ్వు చెప్పేది? ఇంకా పచ్చిగా చెప్పాలంటే బయటికి పోరా, నిద్ర పట్టనదవా అనేదాన్ని, అవునా కాదా? నెక్స్ట్ క్వశ్చన్. నీకు పర్సనల్ లోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, 12 lakhs అప్పు ఉంది నాకు. ఓహో, ఓకే. ఓకేనా? నాట్ ఓకే. మరి మొన్నేమన్నావు? పెళ్లి చూపుల్లోనే చెప్పుంటే లెట్స్ సార్ట్ ఇట్ అవుట్ అనేదాన్ని అన్నావు. నేను ఇప్పుడు కూడా అదే అంటా. ఇప్పుడు అంటావని నాకు తెలిస్తే జూ, కానీ అప్పుడు నో ఛాన్స్. అసలు పెళ్లి గురించి అప్పుడే చెప్పుంటే నువ్వు మీ అమ్మ ఇద్దరు నన్ను కొట్టేటోళ్ళు. అందుకే చెప్పలేదు, నువ్వు నాకు అప్పుడే దూరం అయిపోయేదాన్ని. మన ఇద్దరి మధ్యలో ఈ జర్నీ ఉండేదే కాదు. చెప్పు, ఉండేదా? మనకి మెమరీస్ ఉండేవా? అసలు మన మధ్య లవ్ ఉండేదా?
కన్విన్స్ చేసి నువ్వు చేసిందల్లా కరెక్ట్ అని డిఫెండ్ చేసుకోకు. నేను చేసిందల్లా కరెక్ట్ అని నేనేం డిఫెండ్ చేసుకోవట్లేదు. ఐ నో ఐ హ్యావ్ ఫ్లాస్. నేను కొన్ని తప్పులు చేశాను, అవన్నీ పెళ్ళికి ముందే కరెక్ట్ చేసుకుందాం అనుకున్నా. స్లీపింగ్ ఇష్యూ, లోన్స్ ఓకే, కానీ ఆ అమ్మాయి విషయం ఎలా కరెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అందుకేగా వీడియో బయట అడిగింది. నేను నీకు కావాలంటే నాకు ఆ వీడియో బయట కావాల్సిందే. ఇలా అయితే పెళ్లి క్యాన్సిల్. మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ ఎత్తుకోలో. రే, నాకు ఐడియా వచ్చింది. ఫ్యామిలీ సర్కస్ సినిమాలో జగపతి బాబు ఇక్కడ నాకు ఆరిపోయింది ఎవరికైనా దొరికిందా, నాకు ఆరిపోయింది ఎవరికైనా దొరికిందా అని అడుగుతాడు కదా. అలాగే నువ్వు కూడా నేను ఒక అమ్మాయికి తాళి కట్టేయని ఎవరికైనా తెలుసా, నేను ఒక అమ్మాయికి తాళి కట్టేయని ఎవరికైనా తెలుసా అని అడిగితే, రే సోదా పెద్దన మంచి ఐడియా ఉంటే చెప్పరా. కొన్ని పార్కులన్నీ తిరిగేద్దామా? అవును అవును, నీలాంబరి మరి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పార్కుల్లో. అది కూడా కరెక్టేరా. ఏమీ తెలియకుండా ఎవరైనా ఎదుగుతాం. ఒరే, నువ్వు ప్రేమగడికి తోడెళ్ళినట్టు ప్రేమగడి లవర్కి ఆ అమ్మాయి తోడొచ్చి ఉండొచ్చు కదా. కదా ఆ, రే మావా, లాస్ట్ ఇయర్ Feb 14th రోజు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి పార్క్ వెళ్ళినప్పుడు నేను నీకు తోడొచ్చా కదా. రే మావా, తను నాకు బ్రేకప్ చెప్పిందిరా. అసలు ఏమైందంటే రే రే ఆపరా, ఇప్పుడు ఆ సోదంతా అవుతూ. నేను నీకు తోడొచ్చినట్టే నీ గర్ల్ ఫ్రెండ్కి ఎవరైనా అమ్మాయి తోడొచ్చిందా? లేదురా, తను ఒక్కతే వచ్చింది. సరే. ఒరే, మీ పెళ్లి చేసినోడు ఉన్నాడు కదా, అదేరా ఫోటో కూడా తీసాడు అన్నావు. ఆడ ఆ ఏరియాలో ఫేమస్ అన్నావు కదా, ఇంతకీ ఏ ఏరియా అది? బోరబండ. బోరబండ అంటే మన ప్రసాద్ గడు. ఒరే, మీ ఏరియాలో ప్రతాప్ గడ్ గురించి ఒకసారి కనుక్కొని చెప్పు. అవునా? ఆడికి అనిపించిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేస్తున్నాడని పోలీసులు 4 రోజులు బొక్కలేసి కుమ్మేశారంట్రా. ఆడి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఒరే, మనం ఒకరిని వెతుక్కుంటూ వెళ్తే కోఇన్సిడెంటల్గా వాళ్ళే మనకి కనిపించడం అనేది రియాలిటీలో జరగదురా. ఏదో మన గ్రహాలు అనుకూలింతేనో డెస్టినీ ప్లాన్ చేస్తేనో తప్ప మన జీవితంలో అంత అదృష్టం కూడా లేదు. నా మాట నువ్వు పని చేయి. ఏమో ఈ పనులు కాదని ఆ అమ్మాయి క్లియర్గా చెప్పే, అదే బెస్ట్ నీకు. నాకు కూడా అదే అనిపిస్తుంది. తను దొరకడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది తేజు. అయితే మళ్ళీ మనం కలవడం కూడా ఇంపాసిబులే. అలా అంటావేంటి తేజు? ఇప్పుడు నాకు బాగా కావాల్సిన అమ్మాయి ఎవరు? నువ్వు. నాకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు? నువ్వు. అలాంటిది నిన్నింట్లో పెట్టుకుని నేను ఇంకో అమ్మాయి కోసం వెతికితే ఎంత చండాలంగా ఉంటుంది, అది కూడా పెళ్లి డేట్ దగ్గర పెడుతున్నప్పుడు. పోనీ ఈ కండిషన్ ప్లేస్లో ఇంకేదైనా ఇవ్వచ్చుగా, లైక్ 1000 గుంజిళ్ళు, 100 ముట్టికాయలు, 10 చంపదెబ్బలు. నువ్వెంత ట్రై చేసినా నాకు నవ్వు రాదు. నేను నార్మల్ కాలేను. నువ్వు బయట తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నావు, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. తేజు తేజు తేజు, అలా వెళ్ళిపోతావేంటి తేజు? నీకు తెలుసు కదా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదని. నేను ఆల్రెడీ చెప్పానుగా హర్ష, ఏది ఇది వరకులా ఉండదని చెప్పి. గుడ్ నైట్.
టు బీ విత్ యూ. నా మెసేజ్లు చూసి వదిలేస్తావా? చెప్తా. వీడియో బైట్ దొరికింది. అవునా? ఎలా? నా పై మెసేజెస్ చూసావా లేదా అని కావాలని పెట్టా. ఫీల్ ఏ ఉంటుందా? వద్దులే. సారీ. చూడు, నువ్వు నా పక్కన లేకపోయేసరికి ఎలా చిక్కిపోయాను. అలా సీక్రెట్గా ఏం నవ్వుకుంటాను కానీ డోర్ తీయచ్చుగా, కలిసి నవ్వుకుందాం. తేజు, తేజు, డోర్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటి? నువ్వు పక్కన లేకపోయేసరికి నాకు నిద్ర పట్టట్లేదు. బాగా అలవాటు పడిపోయినట్టున్నా. అన్ని అలవాట్లు మంచి అలవాట్లు కాదు హర్ష. కొన్ని ఎంత ఎర్లీగా మానుకుంటే అంత బెటర్. అలా కాదు ప్లీజ్, నేను చెప్పేది. అమ్మా, అమ్మా ఇంకెప్పుడు వస్తారే? అమ్మా, హర్ష లీవ్స్కి అప్లై చేశాడమ్మా, కానీ అప్రూవల్ రావడానికి టైం పడుతుందని చెప్పాడు. ఒక 3 to 4 daysలో వచ్చేయచ్చు. ఇంకా 3-4 days ఏంటే? షాపింగ్లన్నీ ఎప్పుడు చేయాలి? మేము చేస్తాంలే అమ్మా. సరే, నేను నైట్ మాట్లాడతా. బాయ్. హే, మీ అమ్మగారేం నాకు కాల్ చేస్తున్నారు? హలో బాబు, మీ ఇద్దరు ఊరెప్పుడు వస్తున్నారు? వచ్చేస్తామండి ఒక 3-4 daysలో. మీ ఇద్దరు బానే ఉన్నారు కదా? బానే ఉన్నాం. ఎందుకలా అడిగారు? అదే మొన్న రింగ్స్ తీసుకోమని చెప్పాను కదా, నువ్వు గాని తన గాని మళ్ళీ ఏం చెప్పలేదు. ఇంతకీ రింగ్స్ తీసుకున్నారా? తీసుకున్నామని చెప్పు. కొన్నామండి. ఒకసారి ఫోటో సెండ్ చేయ బాబు. తేజు బిజీగా ఉన్నట్టుంది. ఫోటో? నేను ఇప్పుడు బయటకు వచ్చాను, ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. సరే బాబు, షాపింగ్లో అయి కొంచెం తొందరగా చూసుకోండి, ఎందుకంటే పెళ్లి టైం దగ్గర పడుతుంది కదా. చేసేస్తాం, అదే ప్లాన్ చేస్తున్నాం. సరే. నువ్వు ఇలా హాఫ్గా ఉంటే దొరికేస్తాం. మరేం చేయాలి? మనం ఫస్ట్ అర్జెంట్గా షాపింగ్ స్టార్ట్ చేయాలి. సరే, రేపు చూద్దాం. రేపా? రేపు నాకు ఆఫీస్ ఉంది, వచ్చేటప్పటికే లేట్ అవుతుంది. ఇప్పుడైతే బెస్ట్. సరే, రెడీ అవ్వు. థ్యాంక్స్ అత్తా.
ఇవి ఇచ్చేయండి. అదేంటి, మనం వేరేవనుకున్నాం కదా. అదప్పుడు, ఇప్పుడు కాదు. ఇవి నాకు నచ్చలేదు. మనం తీసుకుంటే అవే తీసుకుందాం. వేరే బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే చూపించండి. ఇవి బాగున్నాయి కదా. నచ్చలేదు. తీసుకుంటే అవే తీసుకుందాం. ఇవేవి నచ్చకపోతే వేరే చూసుకుందాం. థ్యాంక్ యూ. నచ్చలేదు. ఇవి బాగున్నాయి కదా, తీసుకుందామా? నచ్చలేదు. నువ్వు కావాలనే షాపింగ్ చేయట్లేదు కదా తేజు. అవును. ఏ ఏ అంటే ఏం చెప్పను హర్ష, ఈ టైంలో ఏ పెళ్లి కూతురైనా చాలా ఎగ్జైట్మెంట్తో షాపింగ్ చేస్తుంది. నేను కన్ఫ్యూజన్లో చేస్తున్నా. అసలు ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా, లాస్ట్ మినిట్లో ఆపేస్తే ఈ క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి నా మైండ్లో. కానీ నువ్వు హ్యాపీయే కదా. మొన్న నిన్ను వద్దనుకున్న నేనే మా అమ్మ కోసం షాపింగ్ చేసేదాకా వచ్చా. రేపు పెళ్లి మండపం దాకా కూడా వస్తా. నీకు కావాల్సింది అదే కదా. అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా తేజు? నాకు నీతో పెళ్ళి కావాలి, కానీ దానికన్నా ఇంపార్టెంట్ అది నీకు నచ్చి జరగాలి. పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఆ రోజు నువ్వు వాచ్ పెట్టేటప్పుడు ఫీల్ అయ్యే హ్యాపీనెస్, అంతే హ్యాపీనెస్ నువ్వు మళ్ళీ ఫీల్ అయితేనే నేను పెళ్లి చేసుకోగలుగుతా. కానీ నువ్వు ఆ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలంటే నీకు అమ్మాయి విషయంలో క్లారిటీ రావాలి. దానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. హలో, షాపింగ్ అయిపోయిందా? ఏంటమ్మా షాపింగ్ షాపింగ్ అని ఒకటే గోలా? తీసుకోవాలంటే నచ్చాలి కదా. నాకు తెలిసే నీతో ఏది అవదని. నీ టీఎస్టీ బ్రెయిన్తో ఎక్కువ ఆలోచించి ఏది అవనివ్వు. నీకు నేనే కట్టు. రేపు హైదరాబాద్ వస్తున్నా. రేపు మధ్యాహ్నం అల్లుడు గారిని లీవ్ పెట్టుకోమని చెప్పు. అమ్మా నువ్వెందుకు రావడం? నువ్వేం మాట్లాడుకో, పెట్టేయ్, నేను వస్తాను. మా అమ్మని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేయమని చెప్పాను. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నా అని చెప్పి మేనేజ్ చేయడం నా వల్ల కాదు. ఇక్కడ తినేసి బయట షాపింగ్ చేసి అవిని బస్ ఎక్కిచ్చేస్తా. ఒకవేళ అవి నీతో ఎక్కువగా మాట్లాడినా నువ్వు క్లోజ్గా మాట్లాడుకో. బికాస్ వీ డోంట్ నో హౌ వి ఎండ్ అప్. ఎందుకు తేజు అలా చేస్తున్నావు? See, I'm not asking you to forget my mistakes. But please, forgive me once. ఏదేమైనా నాకు ఆ వీడియో బయట కావాల్సిందే హర్ష. ఇప్పుడు ఆ వీడియో బయట కావాలంటే ఫస్ట్ ఆ అమ్మాయి దొరకాలి. ఆ అమ్మాయి ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలియదు. నన్ను నమ్ము తేజు, ఆ అమ్మాయి మళ్ళీ మన లైఫ్లోకి రాదు. వచ్చే ఛాన్సే లేదు. వచ్చేసింది. ఎవరు? ఆ అమ్మాయి. నేను నిన్నెప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉంది.